ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ శుభాబంధనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును అని వాక్యం సెలవిస్తుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మనిషి శరీరంలోని అవయవాలన్నింటిలో కన్ను చాలా ముఖ్యమైనది. మనుషులలోని భోగోచలకు కారణం కన్నే. కన్ను మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నచ్చటం నచ్చకపోవడానికి కారణం కన్ను. దేహమునకు దీపము కన్నే కనుక అని యేసుప్రభువు చెప్పిన సందర్భం మనం చూసినట్లయితే ధనంను గురించి చెప్పేటప్పుడు ఈ మాటలు చెప్పినట్లుగా చూడగలం. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు అని చెప్తూ ఈ మాటలను చెప్పాడంటే అర్థం ధనం సంపాదించాలనుకోవడానికి కన్ను మనిషిని పురికొల్పుతుంది. నీ కన్ను చూచిన దాన్ని నువ్వు కోరుకుంటే దాన్ని పొందాలనుకుంటావు. ఈ కన్నే మనల్ని నష్టాల పాలు చేస్తుంది. మనం పాపంలో పడడానికి కన్నే కారణమవుతుంది. మోహపు చూపు విభజించడానికి కారణమవుతుంది. మన కళ్ళే మనల్ని నరకపాత్రను చేస్తాయి. దేవునికి దీపమైన ఈ కన్నే మన జీవితాన్ని చీకటి చేస్తుంది. హవ్వ పాపం చేయడానికి కన్నే కారణమైంది. ఏదైనా తోట మధ్యలో వేయబడిన మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును హవ్వ ప్రతిరోజు చూస్తూనే ఉంది. అయినా ఆ చెట్టు ఫలం తినడానికి ధైర్యం చేయలేదు. అయితే సాతాను వలన పురికొల్పబడినప్పుడు మాత్రం ఆ చెట్టు ఫలము హవ్వ కనులకు ఎంతో అందంగా చూపునకు రమ్యంగా కనబడి దేవుని ఆజ్ఞని సైతం లెక్క చేయకుండా పండు కోసుకుని తినింది. ఈ లోకంలో మనం కూడా అంతే. ఇతరులను చూసి పురికొల్పబడి మనకు నచ్చిన ప్రతి దానిని సంపాదించాలని కోరుకుంటాం. ఏదైనా ఒక మంచి వస్తువును చూసినప్పుడు అది మనకు అవసరమున్నా లేకున్నా మన కన్ను చూచిన వాటిని బట్టలు, కారు, ఒక అందమైన భవనం, బంగారం, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అలాంటివి పొందాలనుకుంటాము. వాటిని పొందాలంటే ధనం అవసరము. ధనం సంపాదించడానికి అనేకమైన అడ్డదారులు తొక్కడం, అక్రమంగా సంపాదించడం జరుగుతుంది. ఈ భోగాలు అనుభవించడానికి అవసరమైన ధనం సంపాదించడానికి కన్ను కారణమవుతుంది. మనం ఎంత సంపాదించినా మన కన్నులను తృప్తిపరచలేము. ఆయనను అతడు ఎడతగక కష్టపడను. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనది, బహుచింత కలిగించును అని ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో సెలవిచ్చడం జరిగింది. ఈ లోకాశలకు కారణమైన మన కన్నులు తేటగా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన కన్నులకు వెలుగునిస్తుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా ఉపదేశములు నిర్దేశమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయం వాక్యంతో నిండి ఉంటే ఈ లోక భాగాలను ఆశించకుండా మన కన్ను తేటగా ఉండి మన దేహము వెలుగుమయమై ఉంటుంది. దేహమునకు దీపమైన మీ కన్నులను తేటగా ఉంచుటకు నీ హృదయమును వాక్యంతో నింపుటకు నువ్వు సిద్ధమా? ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ లోక భోగాలను ఆశించకుండా మా కన్ను తేటగా ఉండి మా దేహము వెలుగుమయమై ఉండలాగున మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుదాం. ఆ రీతికి మనం సిద్ధపడదాం. దేవుడి చిన్ని వాక్యం దీవించును గాక. ఆమేన్.